ఒకవైపు దేవుడు ఇచ్చిన వరం, మరోవైపు అదే దేవుడు రాసిన మరణ శాసనం. పుడుతూనే చావును వెంట పెట్టుకొచ్చిన ఒక బాలుడి కథ ఇది. సృష్టి ధర్మానికి ఎదురెళ్ళిన ఒక భయంకరమైన పోరాటం ఇది. మృకండు మహర్షి సంతానం కోసం పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఒక భయంకరమైన ఎంపిక ముందు ఉంచాడు. మృకండు మహర్షి, వరం ఇస్తున్నాను, కానీ ఎంచుకోవాల్సింది నువ్వే. 100 ఏళ్లు బతికే మూర్ఖుడు కావాలా, లేక కేవలం 16 ఏళ్లు మాత్రమే బతికే మహాజ్ఞాని కావాలా అని పరమశివుడు మృకండి మహర్షిని అడిగాడు. అప్పుడు మృకండి మహర్షి 100 ఏళ్ల సాధారణ జీవితం కన్నా 15 ఏళ్ల సార్థకమైన జీవితం గొప్పది అని నమ్మాడు ఆ తండ్రి. మన జీవితం ఎన్ని సంవత్సరాలు అన్నది కాదు, బతికిన ఆ కొద్ది రోజుల్లో ఎంత గొప్పగా జీవించాము అన్నదే ముఖ్యం. ఆ ఆలోచన నుంచి జన్మించిన వాడే మార్కండేయుడు. పుట్టుకతోనే మహాజ్ఞాని, కానీ అద్భుతమైన జ్ఞానం వెనుక తన ఆయుష్ అనే అదృశ్య గడియారం క్షణక్షణం కరిగిపోతూనే ఉంది. మరణ శాసనం అతన్ని నీడలా వెంటాడుతూనే ఉంది. 15 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. 16వ ఏట అడుగు పెడుతున్నాడు. ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి, కానీ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ కన్నీటి చుక్కల వెనుక ఉన్న ఆ భయంకరమైన నిజం, తన చావు గురించిన రహస్యం ఆ బాలుడికి తెలిసిపోయింది. మరణం తన ఇంటి తలుపులు తడుతున్న ఆ క్షణంలో 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడు? భయంతో ఏడ్చాడా, లేక తన మరణాన్ని ఎదురించాలి అని నిర్ణయించుకున్నాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు మన అకౌంట్ని ఫాలో అవుతూనే ఉండండి.